నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ పాప్ గాయని స్మిత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ టైంలో కెమెరాలు ఉండవు అనుకున్నాను. ఉంటాం మేడం, కంపల్సరీగా వస్తాం. ఎందుకంటే మార్నింగ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహానాడు కావడంతో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ విజయాన్ని అందించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు తిరుమల దర్శనం, స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహానాడుకి వెళ్తుండగా స్వామివారి దర్శనం చేసుకుంటూ మహానాడు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ స్వామివారిని దీవించమని కోరుకుంటూ, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారిగా మహానాడు చేసుకోవడం, పార్టీ పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేకూర్చాలని, మా అందరికీ స్వామివారి దైవం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే యువ నాయకులు లోకేష్ గారు, మరి అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా సమీక్షగా ఒక మంచి సక్సెస్గా గ్రాండ్ ఈవెంట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ప్రభుత్వ విప్ ఐలయ్య దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, దినదినాభివృద్ధి చెందుతున్నారని తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి నా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేశారు. తీసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల తిరుమల టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడుతూ వచ్చే నెల ఇంగ్లాండ్తో టీమిండియా సిరీస్ ఆడనుందని చెప్పిన ఆయన టీ20లో టీమిండియా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని అన్నారు. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ మాకు చాలా ముఖ్యమైనదని, ఇండియా నుంచి వెళ్లే ఇంగ్లాండ్లో ఆడటం సవాళ్లతో కూడుకున్న ఆట అని తెలిపారు. ఈరోజు తిరుపతికి వచ్చాను, మళ్ళీ దర్శనం కోసం. చాలా మంచి దర్శనం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఆల్రెడీ టీమ్ డిక్లేర్ అయింది. ఇంగ్లాండ్ సిరీస్ దర్శనం చేసుకోవాలి.
ఇప్పుడంటే ఆబ్వియస్లీ మేము T20లో చాలా ఇప్పటివరకు చాలా బాగా ఆడుతున్నాము. సో గోయింగ్ నెక్స్ట్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ మెల్లగా ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్ మాకైతే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ సిరీస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఎస్పెషల్లీ మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఇంగ్లాండ్లో ఆడడం ఎప్పుడైనా ఛాలెంజింగ్ కండిషన్స్. ప్లస్ కొంచెం యంగ్ టీమ్, సో ఆబ్వియస్లీ మంచి చేయాలనుకుంటున్నాం. చాలామంది కొత్తగా వాళ్ళు ఐపీఎల్ వాళ్ళ ప్రతిభని దానిపైన మీరు అది చాలా మంచిది. ఎందుకంటే ఐపీఎల్ అనేది మన బీసీసీఐ వాళ్ళు కండక్ట్ చేసేది ప్రీమియర్ టోర్నమెంట్. ఎన్నో దాంట్లో ఏమవుతుందంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్రికెటర్లు ఫారెన్ ప్లేయర్స్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటా హై ప్రెషర్ ఎన్వైరన్మెంట్లో మ్యాచెస్ ఆడి వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మీకు చూడండి ఇంటర్నేషనల్కి ఇప్పుడు ఎవరైతే డొమెస్టిక్ నుంచి వచ్చేలో బ్రిడ్జ్ తగ్గిపోయింది, వాళ్ళు చాలా తొందరగా అడ్జస్ట్ అయిపోయింది. వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంది. వైకుంఠం కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, త్రాగునీటి పంపిణీ ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టింది. టీటీడీ యంత్రాంగం కృషితో శనివారం రోజు 90,211 మంది భక్తులు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. మే నెలలో 24 రోజుల వ్యవధిలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు ఇతర అన్నప్రసాద కేంద్రంలో కలిపి 51 లక్షల మందికి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ జరిగింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లో మరో 20 లక్షల మందికి పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేశారు. మే నుంచి ప్రతిరోజు సగటు 2.5 లక్షల మందికి అన్నప్రసాదాలు, 90,000కు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తున్నారు. మే 24న ఒక్కరోజే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సుమారు 93,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదే రోజు బయట క్యూలైన్లు, వైకుంఠ ప్రాంతంలో 2.72 లక్షల మంది అన్నప్రసాదాలు, 1.17 లక్షల మంది పానీయాలు అందించారు. ఆరోగ్య శాఖ విస్తృత సేవలు క్యూలైన్లో నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతను ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది. మొత్తం 2,150 మంది శానిటరీ కార్మికులు, సూపర్వైజర్లు, మేస్త్రీలు, ఇన్స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంటలు సేవలు అందిస్తున్నారు. శ్రీవారి సేవకుల విశేష సేవలు. తిరుమలలో ప్రతిరోజు దాదాపు 3,000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు విస్తృత సేవలను అందిస్తున్నారు. క్యూలైన్లోని భక్తులకు నిరంతరాయంగా 4 షిఫ్ట్లలో అన్నప్రసాదాలు, త్రాగునీరు పంపిణీ చేస్తున్నారు. వీరి సేవలను శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లో సమర్థవంతంగా నిర్వహణ జరుగుతుంది. విజిలెన్స్, ఆలయ విభాగాల దర్శన క్యూలైన్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గత 3 రోజుల్లో దాదాపు 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కళ్యాణకట్ట, మెడికల్, రేడియో, రిసెప్షన్, బ్రాండ్ కాస్టింగ్ తదితర విభాగాలు కూడా భక్తులకు అవసరమైన సేవలను నిరంతరాయంగా అందిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో మునికుమార్ అనే టీచర్ ఇంటిలో పట్టపగలు దొంగల చొరబడి సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు కేవీబీపురం మండలం రాగిగుంట ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న మునికుమార్ శ్రీకాళహస్తిలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య సెల్వి 10 రోజుల క్రితం తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం మునికుమార్ ఇంటి ప్రక్కనే ఉన్న అక్క ఇంటికి వెళ్లాడు. ఇంతలో ఇంటిలో చొరబడి దొంగలు బీరువాలో సుమారు 160 గ్రాముల బంగారం, 30,000 రూపాయల నగదు తస్కరించారు. శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు మాకు చోరీ జరిగింది. మా ఇంటి దగ్గరకు వచ్చారు. చాలా గంట తీసేసి మేము బయట మా ఇంటి దగ్గరకు నేను వెళ్ళాను. మా తమ్ముడు ఒక మోసం మా అబ్బాయి వచ్చాడు. నేను పిలిచే కాడికి వాడు వచ్చాడు. ఊరికి లాక్ వేసుకుని వచ్చాడు. బయట పిల్లకాయలు కొందరు ఆడుతాము. వాళ్ళు ఆడేటప్పుడు మా అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చేసాడు. బట్ తలుపేసే కానీ లోపల చోరీ జరిగిందని మేము అనుకుంటున్నాము.
మాకైతే వాళ్ళ మీద ఎక్కువ అనుమానం ఉంది. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య వాళ్ళ మీద కేసులు కూడా వచ్చాయని చెప్పారు ఇంట్లో వాళ్ళ. ఇంకా ఎందుకు మీరు మా పక్కనే వాళ్ళు ఉన్నారు, ఇంకా పెట్టుకున్నారు వాళ్ళని ఖాళీ చేయించుకుంటారు. మీరైతే మా వస్తువు మాకు తెచ్చేలా చేయండి. దగ్గర మా డబ్బు మా నగలు మా ఇంటికి చేర్చేలాగా చేయాలని మా శనివారం మా ముందు 11 గంటల మాకు విషయం తెలిసింది. బయట వచ్చినప్పుడు చూసుకోవాలి. దక్షిణ కైలాసంలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్మరణ నడుమ వైభవోపేతంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోషాన్ని పురస్కరించుకొని ప్రదోష నంది సేవను చేపట్టారు. స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహృతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకునే భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వీఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు నిత్యం జరిగే అన్నప్రసాదాలు, లడ్డూ పోటు నుంచి వచ్చే నీరు గుడ్డేరు కాలువలో కలుపుతారు. కానీ కొంతమంది దేవస్థానం భూముల్లో అక్రమ కట్టడాల పనులు గుర్తించిన దేవస్థానం అధికారులు దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమాచారాన్ని తెలియజేశారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆదేశాల మేరకు వెంటనే దేవస్థానం అధికారులు దేవస్థానం డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమ కట్టడాల పనుల్లో నిలుపుదల చేసి కట్టడాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, దేవస్థానం వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం వచ్చేస్తుంది వార్తల్లో కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం.
ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలో బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్రం ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి. బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ 83వ బూత్ అధ్యక్షులు గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో మేము ఇక్కడ స్థానికులతో కలిసి తప్పకుండా చూస్తున్నాము. నరేంద్ర మోడీ గారు మనకి దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు మనకి దీనిలో పాలు పంచుకుంటారు. ఈరోజు కూడా మన ఆపరేషన్ సింధూర్ సైనికులు మనకి చేసిన విజయాన్ని కొనియాడారు. మాకు ఎంతో నచ్చింది. ఈరోజు సైనికులు మన దేశానికి రక్ష, సరిహద్దులు అవతల ఉన్న ఉగ్రవాదులంతా తుదిముట్టించారు. మన భారతదేశం ఘన విజయాన్ని సాధించారు. వాళ్ళని అప్రిషియేట్ చేశారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాగే రేపు నెల 21వ తేదీ యోగా దినోత్సవం. యోగా ప్రతి ఒక్కరూ చేయాలి. నిత్యం ప్రతి ఒక్కరికి యోగా సాధన చేస్తే ఆరోగ్యంగా జీవిస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వరకు చేయని వాళ్ళు ఉంటాడా, ఈ రోజు నుంచే యోగా స్టార్ట్ చేయండి. 21వ తేదీ డిఫరెంట్గా యోగా దినోత్సవం జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ యోగా దినోత్సవాన్ని స్టార్ట్ చేసి యోగా విశిష్టతను తెలియజేసి ప్రపంచ దేశాలంతా మన యోగాని తీసుకుంటున్నారు నిదర్శనంగా. అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా చేయండి, యోగా దినోత్సవాన్ని గర్వంగా జరుపుకోండి డిఫరెంట్గా అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ని తప్పకుండా వీక్షించాలని కోరుతున్నాం. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రధాని మనకు తెలియజేసింది ఏమనగా, తెలంగాణలోని మహిళలు అగ్రికల్చర్ చేస్తున్న మహిళలు ఈరోజు టెక్నాలజీ వాడి డ్రోన్ కెమెరాల ద్వారా అగ్రికల్చర్కి స్ప్రేలు చేస్తున్నారు. వాళ్ళని టై వారియర్స్ అని కూడా పిలుస్తున్నాము. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది మహిళలు కానీ రైతులు కానీ టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా ముందుకు పోవాలని చెప్పారు. అదేవిధంగా దేశంలో జరిగినటువంటి దాడులను ఖండిస్తూ మన సైనికులు పాకిస్తాన్పై సరిహద్దులపై దాడి చేసి మన దేశాన్ని ఎలా కాపాడాలో అది చూపించారు. దీనికి భారత ప్రధాని గారికి కృతజ్ఞతలు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆదివారం ప్రముఖ సింగర్ స్మిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను కల్పించారు. ఆమె 5,000 రూపాయలు ప్రత్యేక రాహుకేతు పూజలను నిర్వహించుకున్నారు. పూజ అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని వీరికి మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ పండితులు ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాన్ని బహుకరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బిఎన్ కండ్రిగ మండలంలోని కేళ్లపట్టు గ్రామం దగ్గర కల్కి భగవాన్ ట్రస్ట్ ఆక్రమించిన సర్వే నెంబర్ 295లోని 21 ఎకరాల అంజూర్ అటవీ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్ని వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలో మండలంలో 52 ఎకరాల అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అటవీ శాఖ మంత్రికి అభినందనీయమని తెలిపారు. అంజూరు అటవీ భూములను కల్కి ట్రస్ట్ వారు అక్రమంగా ఆక్రమించుకుని కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ భూములను అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అక్రమ కట్టడాల నిర్మాణం చేసి విదేశీయులు వచ్చి యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తున్నారని, వన్య మృగాలకు ఇబ్బంది కలగజేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల సర్వేలో ఇవి రెవెన్యూ భూములను అధికారులు పుకాయిస్తున్నారని, ఇది బ్రిటిష్ వారు ఇనాముగా ఇచ్చిన భూములు తప్ప పత్రాలు సృష్టించారని తెలిపారు. ఇనాము భూములను క్రయ విక్రయాలు జరపకూడదని నిబంధన ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కనుక అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కల్కి ఆక్రమించుకున్న అటవీ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
దొంగ బాబాలు దొంగ స్వాములు ప్రభుత్వ భూములు అటవీ శాఖ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తుంటే మీరు స్వాధీనం చేసుకోరా? చేసుకుంటే ఇప్పుడు చేసుకుంటారు? హేతువా సంఘం ప్రశ్నిస్తుంది. ఒక 2-3 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ శాఖ భూముల్ని ఆక్రమించాడని కడప జిల్లాలో 52 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. చాలా సంతోషం. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలంలో కల్లివెట్టు గ్రామం దగ్గర అంజూరు అటవీ భూమి 21 ఎకరం దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆక్రమించి రకరకాలుగా అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు కట్టి అక్కడ అటవీ జంతువుల్ని రకరకాల ఇబ్బంది పెడుతూ నెమళ్ళు అవన్నీ జింకలు పక్క వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళ శబ్దాలకి అవి కుక్కల బారి చచ్చిపోతున్నాయి. మరి 20 సంవత్సరాల నుంచి అటవీ భూమి 20 కోట్లాది రూపాయలు విలువ కలిగిన భూమి అది ఆక్రమించి మోసం చేస్తుంటే అందులో విదేశీయులు వస్తున్నారు. అక్కడికి విదేశీయులు అటవీ నిబంధనల ప్రకారం విదేశీయులు రాకూడదు. అక్కడ నిద్రపోతున్నారు రాత్రుల పూట. ఆ ఆశ్రమంలో అక్కడ యాగాలు యజ్ఞాలు భజనలు చేస్తూ ఉన్నారు. మీ అటవీ శాఖ మంత్రి గారు లేక అటవీ శాఖ డిపార్ట్మెంట్ ఏమి చేస్తుంది? ఇదే విషయం నేను దాదాపు చాలా రోజుల నుంచి అటవీ శాఖ వారికి, అటవీ శాఖ మంత్రి గారికి కూడా లెటర్ రాశాను. అట్లాగే రెవెన్యూ వారికి రాశాను, కలెక్టర్ రాశాను. అయితే ఈ మధ్య స్పందించి అది రెవెన్యూ భూమి అని ఒక నాటకాలు ఆడుతున్నారు. చుట్టూ మొత్తం ఫారెస్ట్ భూమి, మధ్యలో రెవెన్యూ భూమి ఎలా ఉంటుంది? సరైన మరి 295 అది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెవెన్యూ వాళ్ళు బ్రిటిష్ టైంలో ఒక దొరకి అది ఈనామం ఇచ్చారు, దానం ఇచ్చారు, అది వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటున్నారని ఒక తప్పుడు పత్రాలు సృష్టించారు. దొరకే బ్రిటిష్ గవర్నమెంట్ ఇస్తే ఆ ఈనామం రద్దు అయిపోతుంది. ఈ రకంగా ఇచ్చిన ఈనామాలు అమ్ముకోకూడదు, కొనకూడదు. ఇప్పుడు కల్కి ట్రస్ట్ వాళ్ళు దాన్ని మేము కొన్నామని దొంగ పత్రాలు సృష్టించారు. రెవెన్యూ వాళ్ళేమో దాన్ని వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు అమ్మారని నాటకాలు ఆడుతున్నారు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా నువ్వు రాజకీయ నాయకుల భూములు ఆక్రమిస్తావా? ఎందుకంటే ఈ రకంగా ఆక్రమిస్తే జనాలు రకరకాలుగా అనుకుంటారు. వాళ్ళు ఏదో ప్రత్యర్థి పార్టీ అని ఏదో అనుకుంటారు. కానీ రాజకీయ నాయకుల ఆక్రమణలతో పాటు దొంగ బాబా భూముల ఆక్రమణ కూడా స్వాధీనం చేసుకోవాలని అటవీ శాఖ మంత్రికి, అట్లాగే ముఖ్యమంత్రి గారికి ఒక దొంగ బాబా పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని పుట్టినరోజుని నువ్వు ఏ రకంగా ప్రభుత్వ పండగ చేస్తావు? కాబట్టి ఈ రెండింటిని జీవో నంబర్ 8 రద్దు చేయాలని అటవీ శాఖ మంత్రిని అటవీ స్వాధీనం చేసుకోవాలని హేతువాసంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గ్రామాలకు సురక్షితంగా వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
తెలియజేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు సెల్ఫీ తీసుకోవడానికి దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సెల్ఫీలు తీయతో ఆల్రెడీ ఫొటోస్ తీస్తున్నారు, మీకు అన్ని ఫోటోలు వస్తాయి. దయచేసి ఎవరు సెల్ఫీలు దిగద్దు, దయచేసి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్లీజ్ దయచేసి సహకరించండి ప్లీజ్. దయచేసి చాలా మంది చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఫాస్ట్గా లైన్లో పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సారు గంట సేపు పైన ఇక్కడే ఉంటారు, మీకోసమే వచ్చున్నారు. ప్లీజ్ దయచేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. లైన్లో ఎవరు నెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ దయచేసి ప్రశాంతంగా ఉండండి. సార్ అందరినీ కలిసే దయచేసి శుభాకాంక్షలు తెలియజేసి ముందుకు వెళ్ళాల్సిన కోరుతున్నాం. వెనుక మహిళలకి పిల్లలకి ముందుగా సార్ను కలిసేదానికి అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ భోజన ఏర్పాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా చక్కగా భోంచేసి మీ గ్రామాలకి తిరిగి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పైన లైన్లో ఎక్కకుండా వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.